ప్రియమైన బిడ్డలారా, ఈ దినము రూతు 4 సుగుణములు, రూతులో ఉండే 4 సుగుణములు, వీటిని మనము ఈ దినాన్న 4 అంశాలు ధ్యానించుకుందాం. రూతు గ్రంథము మనం చూస్తే ఇటు న్యాయాధిపతులు ఇటు సమూయేలు మధ్య ఈ రూతు గ్రంథాన్ని పెట్టారు. ఈ చిన్న గ్రంథాన్ని ఎందుకు పెట్టారా అని అనేక సార్లు అనుకుంటుండేవాడను. న్యాయాధిపతులను ఏలుబడి చేయమని దేవుడు, ప్రజల కన్నీరు తొడవమని దేవుడు వారిని పెడితే వారిలో కొందరు మంచిగా ఏలుబడి చేశారు, కొందరు చాలా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళు నాశనమయ్యారు, ప్రజలను తప్పు త్రోవల్లో నడిపించేశారు. అటువంటి దినాలలో ఈ మొదటి మాట వ్రాయబడి ఉన్నది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళాను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలిగింది. అంతేకాదు, దాని ముందు న్యాయాధిపతుల ఆఖరి వచనం కూడా చూస్తే, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. న్యాయాధిపతులు సరైన పరిపూర్ణ న్యాయం ప్రజలకు చేయలేకపోయారు. అనేక మంది యొక్క న్యాయాధిపతులు బలహీనులుగా ఉండటం మనం ఇందులో గమనిస్తూ ఉంటాం. సంసోనుని న్యాయాధిపతిగా పెడితే తన ఇష్టానుసారంగా శరీరేచ్ఛలకు లోబడి ఎంతో అవమానం దేవుడికి తెచ్చాడు. అంతేకాదు, అనేక మంది న్యాయాధిపతులను అలాగ చరిత్ర చదువుకుంటూ వెళితే ఎన్నో బలహీనతలు. కాబట్టి వీరు సరైన రీతిలో ఏలుబడి చేయలేదు గనుక అన్యజనుల ఆచారములకు లోబడిపోయారు ఈ యొక్క ఇశ్రాయేలీలు. అందుకనే ఇక్కడ ఆ దినములలో ఆ న్యాయాధిపతుల దినాలలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రభు లేడు, యెహోవా దేవుడు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎవడి ఇష్టం వాడిది, ధర్మశాస్త్రము ధర్మ విధులు వారి జీవితాలలో ఏమీ లేవు. మరి కరువు రాదా? అందుకే న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు రాదా? ధర్మశాస్త్ర విధులు మర్చిపోయారు. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని తీసుకొని వచ్చి ఆ ఫలవంతమైన నేల ఇచ్చినప్పుడు వారు దీనులై బ్రతకడానికి బదులుగా భ్రష్టులైపోయారు. ఇలాంటి కరువు దినాలలో ఈ రూతు చరిత్ర దేవుడు పెట్టాడు. పరలోకా నుండి దేవుడు చూస్తాడు ఎలాగే ఈ ప్రజలను రక్షించేది. అలాగే నీ కుటుంబములో కరువు వస్తుంది, నీ కుటుంబములో రాజు లేని విధానము కనబడుతుంది. పిల్లలు ఎవరి ఇష్టం వారిది, తల్లిదండ్రులు ఎవరి ఇష్టం వారిది, ఒకడికి కుటుంబాల్లో సంబంధం ఉండదు. అలాంటి దినాలలో, అలాంటి సమయంలో ప్రభు ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. ఆ దినాలలో ఈ కథను దేవుడు చక్కటి వృత్తాంతమును, చరిత్రను, ఆ యొక్క కన్నీళ్లు కారుస్తూ కరువులో ఉన్న బిడ్డలు, రాజు లేక నాశనమైపోతున్న ఇశ్రాయేలుకు ఈ చక్కటి రూతును దేవుడు అనుగ్రహించాడు. ఈ రూతు మోయాబు దేశం. అయితే ఈ మోయాబు నుండి ఆమె రావడం ఏంటి? ఈ కథ ఏమిటంటే, ప్రియులారా, ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబ యజమానుడి పేరు ఎలీమెలకు. ఎలీమెలకంటే నా దేవుడు రాజు. ఆమె భార్య నయోమి ప్రియమైనది, మాధుర్యమైనది.
అది ఆమె పేరు. చక్కటి కుటుంబం. ఈ దినాలలో క్రైస్తవ పేర్లు చక్కగా పెట్టుకుంటాం. యేసురాజు అని పెట్టుకుంటాం, లేకపోతే యేసేపు అని పెట్టుకుంటాం, దావీదని పెట్టుకుంటాం. దావీదంటే ప్రియుడని అర్థము. ఇలాగే ఈ కుటుంబంలో చక్కటి పేర్లు కలిగిన తల్లిదండ్రులు. మరి ఎందుచేత పెట్టబడిందో? ఇద్దరు కొడుకులు కలిగారు. ఒక కొడుకు పేరు మొహలోను అని పెట్టారు, అంటే జబ్బు. జబ్బు ఏమంటే ఎవడైనా జబ్బు అని పెట్టుకుంటాడా? అంటే అంత ఆత్మహీనతగా వెళ్ళిపోయారా అని అనిపిస్తుంది ఈ తల్లిదండ్రులు. వారు జన్మదినమున వాళ్ళ తల్లిదండ్రులు, ఒరే ఎలీమెలకు నీ దేవుడు రాజు, నీ దేవుడు రాజా అయినాడురా అనే చక్కటి భావగర్భితమైన పేరు పెడితే వీళ్ళ పిల్లలకి జబ్బు అని పేరు పెట్టాడు. రెండవ పేరు కిల్యోను, అంటే క్షయ వ్యాధి. టీబీ అని ఎవడన్నా పెట్టుకుంటాడా? ఏమండి, అంత దిగజారిపోయారు. అలాంటి సమయంలో బెత్లెహేములో కరువు వస్తారు. కరువు వచ్చినప్పుడు యజమానుడు అంటాడు ఎలీమెలకు, వెళ్ళిపోదాం. ఎందుకు వచ్చింది? ప్రక్కనే మోయాబు దేశం ఉన్నది, 25 మైళ్ళమ్మా, ఎంతో దూరం కాదు, వెళ్ళిపోదామా? పోనీ జ్ఞానము గల స్త్రీగా తను వద్దండి, ప్రభు మరలా మనకి ధాన్యం ఇస్తాడు, ఏదో వర్షాలు లేవు, పంటలు పండలేదు, కంగారు పడతారేటండి అని అనాలి. జ్ఞానము గల స్త్రీగా కనబడలేదు. పదండి అంటే పదండి అన్నది. కొడుకులు ఏం చేస్తారు? పేరే జబ్బు, వాళ్ళ పేరులోనే క్షయవ్యాధి. కాబట్టి వాళ్ళ ఏ భక్తి కనబడదు. కాబట్టి ఆ తల్లిదండ్రులను వెంబడించారు. తిన్నగా మోయాబు వెళ్ళిపోయారు. మోయాబు వెళ్ళిపోయి ఆ మోయాబులో పని చేశారు. 10 సంవత్సరాలు ఉన్నారు. జాగ్రత్తగా అవుట్లైన్స్ అర్థం చేసుకోండి. ఈ 10 సంవత్సరాలలో గడిచిన బాధకరమైనది ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలను, మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుంటారు. వీళ్ళు యూదులు, అన్యులను పెళ్లి చేసుకోకూడదు. ఈ దినాలలో అనేకులు అలాగే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు విగ్రహారాధన చేస్తే ఏమిటండి, మా ఇంట్లోకి వచ్చి మానేస్తుందండి అమ్మాయి. తప్పు. హృదయము విగ్రహారాధన, హృదయంలో శాపం ఉన్నది, నువ్వు అందులో తెచ్చుకుంటున్నావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఖరికి 2 పిల్లలను పెళ్లి చేసుకున్నారు. ఆనతి కాలములో ప్రియులారా మాంగారు చనిపోయాడు. ఈ ఎలీమెలకు చనిపోయాడు. చనిపోయినప్పుడు అయినా నయోమి గ్రహించాలి. అక్కడ దేవుని వాక్యము ఏమని 3వ వచనము, నయోమి పెనిమిటైన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు నిలిచి ఉండేరి. ఎందుకు రాశాడు? అరే నేను తప్పు త్రోవ పెట్టాను, నా భర్తను ఆపలేదు, అందుకే నా భర్త పోయాడని వెనక్కి రావాలి, బెత్లెహేము రావాలి. అక్కడ వాక్యం ఏమనుందంటే, చనిపోయినప్పటికీ ఆమె నిలిచి ఉండేను. ఎంత విచారము! ఆయన చనిపోయాడు, తరువాత నిలిచిందట, అక్కడే నిలిచిపోయిందంట. చాలా మంది నష్టాలు జరుగుతాయి, వెంటనే వచ్చారు, వెంటనే పాఠాలు నేర్చుకోరు. మనకు దృష్టాంతములుగా దేవుడు వీటిని ఉంచాడని కొరింథీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు మనకి, మన జీవితాలకి పాఠాలుగా అక్కడ ప్రబోధిస్తూ ఉంటాడు. గత చరిత్ర అంతా దృష్టాంతముగా దేవుడు నీకు పెట్టాడు. మనం గమనిస్తున్నామా? తాను నిలుచున్న ప్రతివాడు పడిపోకుండానట్లు దృష్టాంతముగా మనకి పెట్టాడు. పోనీ అరే పడిపోయాడు నా భర్త, మిగిలిన కోడళ్ళు, మిగిలిన కొడుకులను కాపాడుకుందామని గ్రహింపుని వెంటనే వచ్చేయాలి. రారు. మానవ జీవితం కఠినమైనది, మోసకరమైనది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదు. మనకు గ్రహింపు కావాలి. ఒక బాధ, ఒక వ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చిందా? నేను ఈ తప్పు చేశాను ప్రభా, నేను చేయను. వెనక్కి వచ్చేయి, ఆ జబ్బు ఊడిపోతుంది, ఉండదు. ఒక ఇంటిలో ఒక మరణం వచ్చింది, వెనక్కి వచ్చేయి దేవుని దగ్గరికి.
దేవుడు కాపాడుతాడు, ఇక మరణాలు రానివ్వడు. ఎంత అజ్ఞాన స్త్రీ అంటే మొదటి కొడుకు చచ్చిపోయాడు. మొదటి కొడుకు మహులోను చచ్చిపోయాడు. కొద్ది కాలానికి కిల్యోను చచ్చిపోయాడు. ఇవన్నీ 10 సంవత్సరాలలో సంభవించిన సంఘటనలు. ఏ మొదటి 2 సంవత్సరాల్లో ఒకవేళ అతను చనిపోయిన వెనక్కొస్తే మిగతా 8 సంవత్సరాలు ప్రభువులో జీవించేవారు. ఎంత వ్యర్థము! వారు జీవిత వ్యర్థమైంది, వారి సమయం వ్యర్థమైంది, వారి ప్రయాసము వ్యర్థమైపోయింది. ఆఖరికి ప్రియులారా, అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆ బెత్లెహేములో దేవుడు కనికరించి మరలా అక్కడ ఆహారము దేవుడు దయచేస్తున్నాడని విని అప్పుడు మరలా బయలుదేరేటప్పటికి ఆ కోడళ్ళు అన్యులైనా అత్తను వెంబడిస్తారు, ఆఖరికి ఆ ఇద్దరు వారు ఆ 15వ వచనములో చూడండి, ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. తర్వాత ఇంకా ముందు వచనములో మనం చూచినట్లయితే వారు ఇద్దరు కూడా 10వ వచనములో అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పాను. ఈమె వద్దన్నా సరే ఇద్దరు మొదట చెప్తారు. అలాగ బయలుదేరతారు. సుమారుగా గమ్యం 25 నుండి 30 మైళ్ళు దూరం. ఈ ప్రయాణములో తిన్నగా ఏంటంటే ఆ తిన్నగా అవుట్లైన్ స్టోరీ ఇస్తున్నాను. బెత్లెహేము చేరతారు. వార్ప మధ్యలోనే వెళ్ళిపోతారు. అత్తను విడిచి ఒక్క రూతు వెంబడిస్తారు. రూతు వెంబడించి ఇక అత్త చెప్పిన మాట ప్రకారం వెళతాది. అద్భుతంగా బోయిజ్ అనే ఒక మహాధనవంతుడు, బోయిజ్ అంటే బలవంతుడు, ఈ బలవంతుడితో దేవుడు అద్భుతమైన వివాహం చేస్తాడు. చేసిన తర్వాత ఆమె నుండి ఒక చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహిస్తాడు. అతని పేరే ఓబేదు. ఈ ఓబేదు నుండి యెషయా నుండి దావీదు నుండి యేసుప్రభు. ఇలాగా ఒక ఆమె తోడికోడలు వెళ్ళిపోయినా ఒక ఆమె ముందుకు సాగింది. ఇది దీని చరిత్ర. అయితే మనం గ్రంథమంతా ధ్యానించలేం. 55 నిమిషాలు, 1 గంట కంటే మనం ధ్యానించం. కాబట్టి రూతులో ఇంత గొప్ప మోయాబు నుండి బెత్లెహేము వచ్చి ఎందుకు ఇంత ఆశీర్వాదం పొందింది అని అంటే 4 సుగుణాలు ఉన్నాయి. ఒకటి సుగుణం ఏంటంటే ఆమెలో నిర్ణయము. నిర్ణయము గుర్తుంచుకోవాలి, అందరూ చెప్పండి. ఒకటి నిర్ణయము. రెండోది నిలకడ. అన్నీ నీ మీద వస్తాయి. ఏమంటే గుర్తుంటుందా? నీ మీద వస్తుంది. ఒకటి నిర్ణయము, 2 నిలకడ. రెండేటండి నిలకడ. మర్చిపోవద్దు. మీరు ఇంటికి వెళ్ళినా ఈ 4 మాటలు ధ్యానించుకుంటూ స్టోరీ అంతా వచ్చేస్తుంది. నిలకడ. మూడోది ఏంటంటే నిష్కపట ప్రేమ. చెప్పండి, నిష్కపట ప్రేమ. నాలుగోది ఏంటంటే నిత్య జీవము. అన్నీ నీ మీద వస్తాయి. ఒకటి నిర్ణయం, ఆమె మంచి నిర్ణయం తీసుకుంది. 2 నిలకడ, ఎలా నిలకడ కలిగింది. 3 నిష్కపట ప్రేమ. 4 నిత్య జీవం. ఇందులో ఉండే ఒక్కొక్కటి మనం గుర్తించుకొని దాంట్లో మర్మాలు ధ్యానిస్తే ఆ మర్మాలు మన హృదయంలో ఉంటే మనం కూడా గొప్ప దీవెన పొందగలం. నిర్ణయం. ఈమె ఒక నిర్ణయం తీసుకుంది. చూడండి, ఈ యొక్క మొదటి అధ్యాయంలో నిర్ణయము అని మనం పేరు పెట్టవచ్చు. ఎందుకంటే ఈ అధ్యాయం అంతటికి మూల కారణం గొప్ప వచన భాగం ఏంటంటే ఆమె 16వ వచనం. చూడండి, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను
బ్రతిమలాడుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందుదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగా. నిర్ణయం, డెసిజన్. బిల్లీ గ్రామ్ గారు ఒక మ్యాగజైన్ నడిపేవారు, అది నా ఇంటికి వచ్చేది. డెసిజన్ అని నిర్ణయం ప్రపంచాన్ని ఉద్యమం తెచ్చింది. రూతు నిర్ణయం కూడా ప్రపంచానికి ఆశీర్వాదం ఇచ్చింది. ఎలాంటి నిర్ణయము, ఎలాంటి పరిస్థితులలో ఆమెను నీ దేవుడే నా దేవుడు, నీ వెళ్ళు చోటకే నేను వెళతాను అని ఈ గొప్ప నిర్ణయము ఏ పరిస్థితుల్లో తీసుకుంది ఆలోచించండి. మంచి పరిస్థితుల్లో నిర్ణయాలు వేరు, కష్టాలలో నిర్ణయాలు వేరు. ఈ యొక్క నిర్ణయాలు ఈమె తీసుకున్నటువంటి వాటిలో సుమారుగా ఆమె 7 నిర్ణయాలు చెప్తాది. ఇందాక నేను చదివిన 7 ఈ నిర్ణయాల్లో 7 అంశాలు. నా వెంబడి రావద్దని చెప్పొద్దు, నన్నేం అనొద్దు, నేను వచ్చి తీరుతాను, నీ వెళ్ళి చోటకే నేను వస్తాను, నీవు నివసించే చోటనే నివసిస్తాను. 3, 4 నీ జనమే నా జనం, 5 నీ దేవుడే నా దేవుడు, 6 నీవు మృతి పొంది చోటను అక్కడే నేను బాధి పెట్టబడదును, 7 మరణము తప్ప ఏది నిన్ను నన్ను ఎడబాటు చేయడానికి. 7 అంశాలు కూడిన నిర్ణయం. ప్రియులారా, ఒక ఆయన అన్నాడు, ఏ రైట్ డెసిజన్ విల్ లీడ్స్ టు రైట్ వే. సరైన నిర్ణయం నువ్వు తీసుకుంటే సరైన దారిలో వెళ్ళిపోతావు, రాంగ్ డెసిజన్ తీసుకుంటే రాంగ్ అయిపోతావు. వార్పాలో ఈ నిర్ణయం లేదు. ఏ పరిస్థితులలో నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలుగుతుంది, నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలుగుతుంది. మాంగారు చనిపోయారు, తన భర్త చనిపోయాడు, 3 తోటికోడల భర్త కూడా చనిపోయాడు. 3 సమాధుల మధ్య నిర్ణయం అండి ఇది. ఏం చేస్తావు బాబోయ్, నేను వెంబడిస్తానా? ఏంటి అత్త, మీ దేవుడిని ఏదో చెప్పో కథలు అప్పుడప్పుడు చెప్పకుండా ఉంటుందా స్టోరీలు? మనం ఎక్కడికైనా వెళ్ళినా ఏమండి, ఒకవేళ అన్య స్నేహితుని కనబడినా ఏసేపు కదో 10 సంవత్సరాలు కూడా ఉంటే ఏసేపు ఇలాగండి, అబ్రాహం ఇలాగండి అని మనం చెప్పకుండా ఉంటామా? ఎన్ని స్టోరీలు చెప్పిందో. అందుకలే ఒకవేళ ఈ స్టోరీలన్నీ ఇంత చెప్పదా అత్త కదా, ఏది మీ దేవుడు ఏం చేశాడు అని ఏమైనా అన్నదా? అబ్బా ఏంటండి ఈమె నిర్ణయం? పోనీ ఏమైనా ఇలాంటి చర్చి మీటింగ్లు ఏమైనా ఉన్నాయి ఆదివారం? పోనీ ఏమన్నా అందరికీ 10 ఆజ్ఞలు కూటమి ఎవరైనా పెట్టారా వెళ్ళి? మరి ఎలాగా నీ దేవుడే నా దేవుడు అంటుంది? విజన్ అండి. బండి భూషణం గారని ఆయన నన్ను ప్రభులోకి నడిపించారు. ఆయన రూతు గ్రంథం మీద చెప్తూ ఆయన అన్నాడు, షడ్రక్, నేను పరలోకి వెళ్ళగానే రూతమ్మని సెకండ్ ఇచ్చుకొని అప్పుడు మిగతా వాళ్ళతో మాట్లాడతాన్నాడు. అదేంటండి, అబ్రాహం గారితో మాట్లాడరా, మోషేతో తర్వాత మాట్లాడతానే, ముందు రూతమ్మని సెకండ్ ఇచ్చుకోవాలయ్యా. ఏంటన్నాను, అసలు ఏ బైబిల్ లేదయ్యా, ఏ కూటమి లేదయ్యా. ఆ మోయాబు వంశావళిలో నుంచి యేసయ్యను ఎలా కన్నది, ఎలా నమ్మింది, ఎలా వచ్చేసింది కష్టాల్లో. అదేండి అమ్మా, నీవు కష్టాలలో ప్రభు దగ్గర సరైన నిర్ణయం తీసుకో. ఈ కష్టములలో నిర్ణయం తీసుకుంది, కన్నేళ్లలో నిర్ణయం తీసుకుంది. విమర్శలు, ఒరే ఆ మోయాబు ఆ రూతమ్మ లేదురా, రూతు ఆ యూదుడైన ఆ కుర్రను చేసుకుందరా, బుద్ధి లేదురా ఈమెకి, మన దేవత ఏడ్రా, మన వంశావళి ఏడ్రా, ఈ దౌర్భాగ్యమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోయిందిరా. కెమోష్ అనే దేవతను ఎక్కువగా పూజిస్తారు. ఒక రకమైన ఆ దేవత కామ దేవత కెమోష్. ఈ కెమోష్ దేవత పూజలు చేసే ఆ మనుషులు ఏమని ఉంటారు, అదిగో ఆ యెహోవా దేవుడట, ఆ వంశంలోకి వెళ్ళింది, భర్త ఏమైపోయాడు, చచ్చాడురా అనరా? ఏమండి అనరా?
మనం క్రైస్తవ వివాహం చేసుకున్నాం, ఏదో నష్టం వచ్చింది, ఆ క్రైస్తవుడు ఇలా చేసుకున్నాడు రా, అంతేనాడు ఇలాగ అయిపోయాడు రా, అప్పుడు నువ్వు నిజమైన విశ్వాసం ఉంచుతావా? నా దేవుడు గొప్పవాడు, నాకెన్ని నష్టాలు వచ్చినా ఆయన వెంబడి. అదండి రూతు నిర్ణయం, డెసిజన్. తర్వాత ఆమె ఎవరైనా వచ్చి పాస్టర్ గారు అమ్మాయి ఆడొకరా, కన్నీళ్ళకి ఆడొచ్చారా, ప్రభు తోడైనా ఎవడని చెప్పాడా? ఎవడన్నా ఉన్నాడా పాస్టర్ గారు? నేను ఎవరి ఇంట్లో అయినా బాధ కలిగితే 2-3 దినాలకు వెళ్ళి భయపడకండి అమ్మా, నీ కొడుకుని దేవుడు ఇస్తాడమ్మా, నీ భర్త స్థానంలో ప్రభు ఉంటాడమ్మా, లేకపోతే నీ భార్య స్థానంలో ఎంత ఓదారుస్తూ ఉంటావు. అవి ఏమైనా ఎవరైనా పాస్టర్ గారు వెళ్ళారేటండి? ఏమీ లేని దినాల్లో ఎలాంటి నీ దేవుడే నా దేవుడు, అది నిర్ణయం. నీ దేవుడే నా దేవుడు. విమర్శల మధ్య, 3 మరణాల మధ్య ఆదరించే ఒక్క పాస్టర్ గారు లేరు. భయంకరమైన విగ్రహారాధన దేశము. అయ్యో, మోయాబీలు సొదొమ గొమొర్రాతో సమానమైనటువంటి భయంకరమైన చీకటి శక్తులు ఉన్న దేశం. అలాంటి పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రియమైన బిడ్డ, నువ్వు ఏ నిర్ణయము నీవు తీసుకుంటావు? ఎలాగా? నీ దేవుడే నా దేవుడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో అక్కడ చక్కటి మాట ప్రభు చెప్తాడు. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము, ఓపికతో పరిగెత్తుదాము. యేసు వైపు చూసి నీ దేవుడే నా దేవుడు. అత్త ఆ దేవుడు శక్తిని ఎలా గ్రహించిందో నాకు ఆశ్చర్యం అండి. బైబిల్ ఉందా? టీవీలో మెసేజ్లు వింటున్నావా? అరే వాట్సాప్ ఇలా నొక్కుతుంటూ వచ్చేస్తున్నాయా? ఏముందండి విశ్వాసం? అయ్యగారు జ్వరం వచ్చేసింది షడ్రక్ గారు. అయ్యబాబు, అది జ్వరానికి ప్రార్థన చేసుకోలేవా? దేవుడు లేడా? అయ్యగారు కాలు నొప్పి. అయ్యగారు ఏమి నొప్పులమ్మా? నీవు దేవుని చూడటం లేదు. ఈమె చూసింది విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ బయలుదేరింది. ఆఖరికి అత్త నీ జనమే నా జనము. ఏమ్మా నీ జనమే నా జనం అంటావా? అయ్యి బాబోయ్, ఇదేంటండి మా కులాలు వదిలేమంటారు షడ్రక్ గారు? ఏటనుకున్నారు మా జనం? పలానా క్యాస్ట్ అండి, పెద్ద క్యాస్ట్ అండి మాది. ఏమ్మా జనము నీ జనమే, ఈ బిడ్డలే నా బిడ్డలు అనుకుంటావు, వీళ్ళందరూ నా బిడ్డలే. వారి కులంతో నాకు నిమిత్తం. ఎవరు పెట్టారు కులం? మీ తాత. దేవుడు పెట్టలేదమ్మా. ఆ కులం కావాలండి, ఈ కులం కావాలండి. రే అబ్బాయి షడ్రక్, నువ్వు మా కులంలో చేసుకోవాలరా, చేసుకుంటేనే ఈ ఇంట్లో ఉండరా, లేదా బయటకు పొమ్మన్నారు. కులం నాకు దేవుడు కాదు, యేసయ్య దేవుడు. వెళ్ళిపోతాను, నాకు యేసయ్య కావాలి. ఇదేమిటిరా ఆ తక్కువ కులస్తుల దేవుడు కాదు. వాళ్ళు కళ్ళు మూసుకుపోయిన తక్కువ కులస్తుల దేవుడని ఒకనాడు నేను అలాగున్నాడు, కళ్ళు మూసుకుపోని. రూతు వల్లే నా కళ్ళు తెరిచాడు. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగం. గుల్షాన్ ఎస్తేరు మారినప్పుడు మహమ్మదీలు గన్ పట్టుకుని పేల్చబోయారు. విడిచిపెట్టావు, ఆ దేవుడిని విడిచిపెట్టావు, చేతులెత్తి పైకి హ్యాండ్స్ అప్ అన్నారు. 2 చేతులు ఎత్తింది ఇలాగా. ఆ అన్నగారు 1 2 3 అంటాను, ట్రిగర్ నొక్కుతాను, నువ్వు కాన వదలపోతే చచ్చిపోతావు. ఇక్కడ 1 నేను దేవుని విడవను, 2 చేతులు ఎత్తింది నా యేసయ్యని విడవను, 3 విడవను. ట్రిగర్ నొక్కాడు, పేలలేదు. అందరు చప్పట్లు కొట్టండి. పేలలేదండి, పేలలేదు. ఏమిట్రా పేలలేదు అనుకుంటున్నాడు. దేవుడు ఆపాడు. ఆ బిడ్డ కావాలి అంతే. గోడ పరిగెట్టింది, ఇంట్లో నుంచి పరిగెట్టి పారిపోయి ఇంగ్లాండ్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగి సేవ చేస్తారు. ఆమెతో దేవుడు చెప్పాడు, ఈ క్రైస్తవ జనాంగం నీ బిడ్డలో. దేవుడు చెప్పాడండి. వీళ్ళు ఎవరు? తక్కువ కులస్తులండి. అదే అండి. ఏం దృష్టం అనేది? దేవుడి యొక్క శక్తి నీకు తెలియదు. ఇంకా ఉందా? కులం ఉందా? అందుకనే అలా ఉంటావు. ఆశీర్వాదం ఉండదు నీ జీవితంలో. దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు.
కాబట్టి మన జీవితంలో మనం ఎలా, కాబట్టి మన మరణము కొరకు కూడా ఎక్కడ వెనక తీయలేదు. కానీ వార్ప నెమ్మదిగా అబ్బో తన కులం గుర్తుకొచ్చింది, తన యొక్క మోయాబు ప్రజలు గుర్తుకొచ్చారు, తన యొక్క మనుషులు గుర్తుకొచ్చారు, తిన్నగలిపోయింది. వార్పావా రూతువా. ఒక చిన్న ఇన్సిడెంట్ ఒక మిషనరీ జీవితంలో జరిగింది. ఆ మిషనరీ జీవితంలో ఏంటంటే గొర్రెల మంద ఉందట. ఆయన ఒక గొర్రెల మందను చూస్తున్నాడంటే యువతలేమో మేకల మంద ఉందంట. మేక మే అని అరగని గొర్రె పరిగెట్టేస్తుందట అందులోకి. ఇదేమిటిది అర్థం కావట్లేదు. మళ్ళీ గొర్రెల కాపరి తీసుకెళ్ళి ఆ గొర్రెను తీసుకొచ్చి గొర్రెల మందలో పెడుతున్నాడు. మిషనరీ గారు చూస్తున్నారు. మళ్ళీ కాసేపటికి మే అంటున్నాడు ఆ మేకల మంద. మళ్ళీ ఇది పరిగెడుతుంది. ఏమిట్రా ఇది, గొర్రె ఉండి మేక వెనకాల పరిగెడుతుందంటే ఆయన అన్నాడు, అయ్యా చిన్నప్పుడు ఒక మేక దీనికి తల్లి లేకపోతే ఆ మేక పిల్ల పాలిచ్చి పెంచామండి, కాబట్టి దానికి మేక పాలు తాగిందేమో మే అనగానే వెళ్ళిపోతుందంట. వార్ప పాప అక్కడి నుంచి మేని అనబడిందేమో ఏమన్నా. ఎక్కడి నుంచి? మోయాబు దేశంలో మేకల సౌండ్. మేనగానే అప్పటి వరకు వస్తాను, అత్త నీ వెనకాల వస్తాను మే అని అరుపులగానే వెళ్ళిపోతుంది. మీరు ఎంతమంది మేనగానే వెళ్ళిపోతారో నాకు తెలియదు. ఏమైనా నీ జీవితంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తున్నావా? ప్రాణాలు తెగించేసి నా భర్తే చనిపోయాడు, ఎందుకు నా జీవితం వ్యర్థంగా చేయకూడదు, ప్రభు కొరకు ఉపయోగపడాలి, ప్రభు కొరకు జీవించాలి. అందుకనే యేసు ప్రభు వంశావళికి పితామహురాలు అయిపోయింది. ఎందుకుంటుంది నువ్వు? అడు చూస్తావు, ఇడు చూస్తావు, లోకం చూస్తావు, కాసేపు ఎవరినో చూస్తావు, కాసేపు ఇలాగ వెళ్ళిపోదాం, కాసేపు ఇలాగ వెళ్ళిపోదాం. ఇదే నీ యొక్క జీవితంలో మరణానికి తెగించాలి. మరణం వచ్చినా నాకేం, నా జీవితం ఆయనది అనే సమర్పణ జీవితము కలిగి ఉండాలి. సమర్పణ జీవితం. వార్ప అంటే అర్థం ఏంటంటే ఆమె మెడ. అర్థం ఏంటండి? ఆమె మెడ. ఈ మెడ ఆమె మెడ. ఈ మెడ ఇటు తిరుగుతుంది, ఈ మెడ ఇటు తిరుగుతుంటది కదండి. ఒక మాట వ్రాయబడి ఉన్నది, ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు కొరకు, నీకు ఒకటి కొదువుగా ఉందయా, నీవన్నిటిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. అక్కడ ఏమన్నది? అతడు ముఖము చిన్నబుచ్చుకొని, ఏమన్నదండి? ముఖము చిన్నబుచ్చుకొని ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు ఇంటికి. ఆడ ముఖం, మెడకేముంటుందండి అసలైంది? ఈ మెడ ముఖ్యం కాదు, మెడకుండే ముఖం ముఖ్యం. ఏమండి? ఇలాగో మనమేమో ఇలాగే యేసుప్రభుని చూస్తుంటాం, కానీ హృదయం వెనకాల నుంచి సైతాను చూస్తుంటది. ఏమండి? మెడ. ఈ మెడ ముఖం ఎలాగుంది? వాడు ఏం చేశాడు? ప్రభుని ఎలా చూస్తున్నాడు? ప్రభువా నిత్య రాజ్యానికి ఏర్పాటు ఏం చేయమంటాను ఆయన, నిత్య జీవమునకు వారసుని అవ్వాలి. నిత్య జీవం అడిగాడు. ఎదురుగుంటే యేసు ప్రభు ఉన్నాడు. అయితే నాయనా నీవు కలిగి ఉన్న వాటిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి టేక్ అప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాను అంటే గిర్రన వెనక్కి తిరిగిపోయాడు. మెడ. మన వార్ప అదే. మీలో ఎంతమంది సిలువ అనేటికి వెళ్ళిపోతారో భయపడకూడదు. నీ జీవితం దేవుడికి. మరణము తప్ప, అత్త మరణము తప్ప ఏదైనా నన్ను నిన్ను మరణానికి కూడా భయపడలేదు ఆమె. ఎందుకు భయపడుతున్నావు? దేవుడికి ఇచ్చావా? అసలు నీ మెడ ఇచ్చావా? నీ కళ్ళు ఇచ్చావా? నీ చేతులు ఇచ్చావా? నీ కాళ్ళు ఇచ్చావా? అనేక మంది యొక్క జీవితంలో అర్ధరహితముగా వెంబడిస్తూ ఉన్నారు. అర్ధరహితముగా వెంబడిస్తూ ఉన్నారు. ఎలాంటి వాళ్ళు కావాలంటే దేవుడికి బోనాపార్టీ నెపోలియన్ గడగళ్ళాడించేశాడు, ప్రపంచాన్ని గడగళ్ళాడించేశాడు. ఎలాగా గడగళ్ళాడించగలిగాడంటే, ఒక రోజున యుద్ధం జరుగుతుంది. వీళ్ళు ఒక బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి, చిన్న ఓవర్ బ్రిడ్జి మేంచి దాటి సైన్యం అవతల రాజ్యంతో యుద్ధం ఆడాలి. యుద్ధం ఆడాలంటే వీక్గా ఉంది బ్రిడ్జి. ఎలా ఉందండి? వీక్గా ఉంది, స్తంభాలు కూలిపోయేటట్టు ఉన్నాయి. అప్పుడు అన్నాడు బోనాపార్టీ నెపోలియన్ సైనికులతో, కిందకెళ్ళి ఆ స్తంభాలను పట్టుకోండి, నా యొక్క గుర్రపు సైన్యాలు, నా యొక్క బాంబులు ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రిడ్జి మీద వెళ్ళినంత వరకు ఆ స్తంభాలు పడిపోకుండా పట్టుకోండి అని
ఒక సుమారు ఒక 50 మందికి ఆర్డర్ ఇస్తే ఒక్కో స్తంభాన్ని ఒక్కోడు ఇలా పట్టుకున్నారు. మంచు, గడ్డ, ఈ మంచు కురుస్తూ ఉన్నది. ఆ కింద ప్రవహించే నీళ్లు కూడా మంచుతో గడగడ గడగడగడ చలి. అంతే ఆజ్ఞాపించారు, వెళ్ళి పట్టుకున్నారు. వీళ్ళు పట్టుకుని అలా ఉండిపోయారు. మంచు కురిచేస్తుంది, ఊపిరి ఆటలేదు. అయినా ఆ యొక్క బోనాపార్ట్ నెప్పోలేని ఆజ్ఞ అలా గట్టిగా పట్టుకున్నారు. గుర్రాలు టక టక వెళ్ళిపోతున్నాయి. తర్వాత బాంబులు, ఈ బాంబర్స్ ఉంటాయి కదా, ఆ బండులు గబ దాడిపోతున్నాయి. అంతా దాడిపోయారు. ఇక అవతల యుద్ధానికి వెళ్ళాలి. కమాన్, అందరూ పైకి వచ్చేయండి అన్నాడు. కిందకి వెళ్ళినోళ్ళు, గట్టిగా స్తంభాలు పట్టుకున్నవాళ్ళు ఒక్కటి రావట్లేదు. కమాన్, రండి సైనికులారా, రండి. ఎక్కడొస్తారు? మంచులో చచ్చిపోయారు. అలాంటోళ్ళు ఉండబట్టి యుద్ధంలో గెలిచాడు. ఎందుకు మన దేవుడికి అవమానం? నువ్వు వార్పావు, వెనక్కి తిరుగుతావు. ఇలా ఉంటుంది ఈ ముఖం. ఏం ప్రభు అనుకుంటే ప్రభు తట్టు ఉన్నావు అనే ముఖం ఎలా తిప్పుతావు? వార్పాలా వెనకుంది మేడ. దీనివల్ల ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు, ప్రభుకు ఉపయోగం లేదు. ఎందుకు వచ్చిన భక్తి? అది చేయి, ప్రభు కొరకు ప్రాణాలు అర్పించు. సౌఖ్యమా కోరేది? ప్రియులారా, మన జీవితంలో ఎలాగ నీ జీవితంలో ఉన్నావు? దేవుడికి కావలసింది నిర్ణయం. ఎలాంటి నిర్ణయం? ప్రభు కొరకు వెళ్ళిపోతాను, ఆయన కొరకు జీవిస్తాను, ఆయన మరణం వచ్చినా నేను విడవను, నా ప్రాణం నీదయ్యా. నిర్ణయం అది, డెసిజన్. నిర్ణయం తీసుకున్నావా? ఏమిలో ఉండే మొదటిది రైట్ డెసిజన్, సరైన నిర్ణయము. నిర్ణయాలు లేవు నీలో. రెండోది 2వ అధ్యాయం 8వ వచనము. మొదటి అధ్యాయానికి నిర్ణయం అని పేరు పెట్టండి. 2వ అధ్యాయములు 8వ వచనము చూడండి. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. మొదటిది నీ మీద నిర్ణయం చెప్పాను. 7 అంశాల నిర్ణయాల్లో మీరు ధ్యానించండి. రెండోది నిలకడ. బోయజు దగ్గర చేరిపోయింది. బెత్లెహేం వచ్చేసింది. ప్రియమైన బిడ్డలారా, బెత్లెహేం వచ్చేసింది. బెత్లెహేము రావాలంటే ఒక అడ్డు ఉందండి. ఆ అడ్డు దాటుకుంటూ వెళ్ళాలి. ఏ అడ్డది? యోర్దాను. యోర్దానికి ఒక ప్రక్కనే మోయాబు ఉంది, ఒక ప్రక్కనే బెత్లెహేం ఉన్నది. దీనికి మధ్య దూరం 25 నుంచి 30 మైళ్ళ వరకు దూరం ఉన్నది. ఇది దాటుకుంటూ వెళ్ళింది. అంటే ఏంటి అర్థము? యోర్దాను అంటే దేవుడు మరణానికి నీ పునరుద్ధానికి సూచన. ప్రభా, నా కొరకు మరణించావు తండ్రి, ప్రభా నా కొరకు మరణించి లేచావు తండ్రి అని ఒప్పందపడి ఆ రూతమ్మ దాటిందండి. నిర్ణయము దేవుడి దగ్గర ఆ నిర్ణయం తీసుకుంది. యోర్దాను దాటింది. యోర్దాను దాటిన తర్వాత బోయజుని కలుసుకున్నది. అక్కడ బోయజుతో ఆ పొలములో సంభాషణ చూచాడు. అమ్మా, నిలకడగా ఉండరా తల్లి. ఏమంటున్నాడు? నిలకడ. ప్రియులారా, బాప్తిజం తీసుకుంటాం. ఏమండి? బాప్తిజం తీసుకున్నాం. అబ్బో, యేసు ప్రభు నా దేవుడండి, నువ్వు నేను ఎన్నడూ ఆయన విడవను అని చెప్పమ్మా అంటాడు పాస్టర్. నువ్వు విడవనండి అయ్యా, ఆయన నీ కొరకు మరణించాడు కదా. అయ్యా, నా కొరకు మరణించాడయ్యా. మరి కష్టాలు వచ్చినా నువ్వు విడవకుందువా? విడవనయ్యా. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం. నిలకడుందా? ఏనా బుధవారం వస్తావా? నిలకడుందా? ఏనా లక్ష్యవారం ఉందా? అసలు ఆదివారం ఖాళీ ఉంటేనే ఏమి నిలకడండి మన భక్తి? ఏంటండి భక్తి అసలు? ప్రియులారా, బుధవారం శనివారం ఎన్నడూ విడిచిన పని లేదు. ఎక్కడో ఉద్యోగ కూటాల్లో ఉంటే నిలకడ. ఆదివారం విడిచే పని అస్సలు ఉండదు జీవితానికి. ఏది నిలకడ? అమ్మా, నిలకడ ఉన్నదా? మొదటి స్టెప్ ఆమె నిర్ణయం తీసుకున్నది. మళ్ళీ నిలకడ లేకుండా వెనక్కి వెళ్ళిపోతావేమో. ఇక్కడే నిలకడగా ఉండు.
ఇక్కడ ఉంటాం. ఒక ఆయన అన్నాడు, అయ్యగా కోటాలకు వచ్చాడు, చక్కగా మన కోటాలకి GF మీటింగ్స్కి. కొత్త వాళ్ళు వస్తుంటారు, కూర్చోబెట్టి మాట్లాడుతుంటాను. బాబు ఏంటి బాబు? అయ్యగారు నేను 3 సార్లు రక్షణ పొందాను. ఇదేంట్రా బాబు 3 సార్లు రక్షణ పొందటం? ఎప్పుడెప్పుడు అన్నాను. అయ్యగారు ఫలానా ఊర్లో ఒక దొరగారు పెట్టారని అక్కడికి వెళ్ళానండి. మీలో ప్రభుని నమ్మిన వారు రండి బాప్తిసం అంతానంటే బాప్తిసం పొందాను అయ్యగారు. నెంబర్ 1 బాప్తిసం అయ్యగారు. నెంబర్ 2 అయ్యగారు రాజమండ్రిలో పెడుతూ ఉంటే వెళ్ళాను అయ్యగారు. అక్కడ కూడా బాప్తిసానికి రమ్మన్నారు. 2 సార్లు, రెండోసారి అక్కడ తీసుకున్నాడు అయ్యగారు. 3వసారి మీ దగ్గరికి వచ్చాను అయ్యగారు. ఓరి నాయనో, ఏం బాప్తిసాలు రా, నిలకడలేని బాప్తిసాలు. ఒక బాప్తిసం చాలు అంటే నిలకడ లేదు వాడికి. ఎక్కడికి వెళ్తాడు భోజనం దొరుకుతుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం డబ్బులు ఇస్తారు దాని కొరకు. అమ్మా నిలకడ ఉన్నదా? ఎందుకే చెప్తున్నాడు బోయేజు, అమ్మా మీ అత్త నిలకడ లేదురా. మీ అత్త పని ఏంటి? కరువు వచ్చిందంటే భర్త వెళ్ళిపోదామంటే వెళ్ళిపోయింది కూడా. మళ్ళీ ఇక్కడేదో సమృద్ధిగా కొడుతుందంటే ఇక్కడికి వచ్చేసింది. అది ఆమె నిలకడ. నిలకడేమైనా ఉందండి మీ అత్తలో? కనీసం నువ్వన్నా నిలకడగా ఉండమ్మా. మన ఇంటిలో కొందరు నిలకడలేని వాళ్ళు ఉంటారు. నిలకడలేని వాళ్ళని చూసిందా ఆవిడేమన్నది? అత్త, అమ్మ రూతు వెనక్కి వెళ్ళిపోరా. నిలకడలేని అత్త, అరే రూత్ వార్ప నువ్వు వెనక్కి వెళ్ళిపోరా, వెనక్కి వెళ్ళిపోరా, వెనక్కి వెళ్ళిపోరా అంటే వెనక్కి వెళ్ళిపోయింది. ఈ నిలకడలేని అత్త వలన ఆ నిలకడలేని వార్ప వెనక్కి వెళ్ళిపోయింది. ఎంతమంది నిలకడలేని తల్లులు ఉన్నారు, అత్తలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. నీ వలనే పిల్లలు వెనక్కి వెళ్ళిపోతుంటారు. బుధవారం ప్రార్థన నువ్వు ఇక్కడ ఉంటావు, అరే మా నాన్నగారు బుధవారం వెళ్ళారు, ఆయనకి భయం ఉంటుంది. ఆదివారం ప్రార్థన ఇక్కడ ఉన్నావు, మా నాన్న ఆదివారం వెళ్తాడు, కొంచెం భయం ఉంటుంది పిల్లలకి. నువ్వు అక్కడే కూర్చొని ఎక్కడ సీరియల్ చూస్తుంటావు, వాళ్ళు ఏం భయం ఉంటుంది? నిలకడలేని అత్తలో, నిలకడలేని తండ్రులు. అమ్మా నువ్వు నిలకడగా ఉండాలి, ఇక్కడ నిలకడగా ఉండాలి. మరణమైన వేదనైనా ఏదైనా సరే నేను వెనక్కి వెళ్ళేది లేదనేటటువంటి తపనతో అక్కడ ఉన్నది ఆ బిడ్డ ఉన్నది. దేవుడు వాక్యములో అన్నాడు, విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. చూడండి, కీర్తనలు 119వ దావీదు కీర్తన 119వ దావీదు కీర్తనలో అక్కడ చక్కటి మాటను మనకి ప్రబోధిస్తున్నాడు. ప్రబోధిస్తూ ఉన్నాడు. చూడండి 119, 112. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోబరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలిచు నిత్య నిర్ణయము. నిర్ణయము ఎలాంటి నిర్ణయం అంటే తుది వరకు నిలిచి నిర్ణయం, నిలకడ నిర్ణయం. తుది వరకు నిర్ణయం తర్వాత నిలకడ ఉండకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. తాను నిలుచుండి ప్రతి వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుని యొక్క వాక్యంలో. 1 కొరింథీ ఇక్కడే ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ద్విమనస్కులను, వార్ప లాంటి వారిని ద్వేషిస్తున్నాడు. అమ్మా బ్రదర్, వార్పావా నువ్వు రూతువా? నిలకడ ఉన్నదండి, వెనక్కి వెళ్ళలేదండి, వార్ప వెళ్ళిపోయిందండి. ఆమెకి ధర్మశాస్త్రం ప్రీతికరము కాదు. ధర్మశాస్త్రం, దేవుని మాట, అక్కడ అత్త ప్రబోధాలు, ఎన్నో విషయాలలో ఆమెకు తోడ్పడుతూ ఉంటాయి. ఎంత భ్రష్టురా, ఎంత అవివేకురాలైనా అత్త తర్వాత తనిచ్చే ప్రబోధాలకు లోబడి జీవిస్తాడు. ప్రేమైన బిడ్డలారా, ఇంట్లో నిలకడలేని వారు ఉంటారు. వాళ్ళని చూస్తున్నావా, యేసును చూస్తున్నావా? అత్తను చూడ నిలకడలేని స్థితి. అత్తలో ఉండే దేవుణ్ణి చూసింది. ఎవరిని చూస్తున్నావు నువ్వు షడ్రగారిని చూస్తే ముందుకెళ్ళలేవు, లేకపోతే నీ పక్కన భార్యను చూస్తే వెళ్ళలేవు, భర్తను చూస్తే వెళ్ళలేవు, తల్లిని చూస్తే వెళ్ళలేవు. విశ్వాసమునకు అర్థయు దాని యేసు వైపు చూడాలి. ద్విమనస్కులను నేను ద్వేషిస్తూ ఉన్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ చక్కటి మాటను చూసుకొని మనం ముందుకు సాగిపోదాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ 11వ
వచనము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటే రాయబడి. ఎందుకు రాశాడు? వార్ప రూతు వలె వెళ్ళు, వార్ప వలె వెళ్ళకు. వార్ప జీవితం అంతమైపోయింది. తాను నిలుచున్న తలంచుకొని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నిలుచున్నానండి అంటే కాదు, రూతు ఎలాగెళ్ళిందో అలాగ వెళ్ళు. నిలకడ కలిగి ఉండు. నిలకడతో కూడినటువంటి భక్తి చేయి. 2 మనస్సులు, 2 కాళ్ళు, ఒక కాలు ఒక దాని మీద, ఇంకొక కాలు ఇంకొక దాని మీద నువ్వు పెట్టవద్దు. నిలకడ కలిగి 2 కాళ్ళు దేవుని మీద పెట్టు. నీ జీవితం విమనస్కులను ద్వేషిస్తున్నా. ఒక కుర్రవాడు ఉండేవాడు, తెలివిగల కుర్రవాడు, రైతు కొడుకు. రైతు ఇంట్లో ఆ పొలములో పని చేసుకుంటున్నాడు తండ్రి. వీడు చెట్టు కింద చదువుకుంటున్నాడు. ఏం చదువుతున్నాడంటే, భూమి గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా. ఎవడరా నీకు చెప్పింది అన్నాడు రైతుకి ఏమి ఇచ్చలేదు. ఇలాంటి మన మందిరం ఎలాగా స్క్వేర్లో ఉందో చక్కగా అలాంటి పొలం ఉంది, బల్ల పరుపుగా చక్కటి నేల. ఏట్రా అన్నాడు. భూమి పాఠం చెప్పారు నాన్న, భూమి గుండ్రంగా ఉండను గ్లోబ్ తీసుకొచ్చి మాకు చెప్పాడు. బుద్ధి లేదురా, ఆ ఏంటన్నా బీఈడి చదివారు, బీఈడి ఒకటి నాకంటే ఎక్కువ అనుకున్నావు ఏట్రా, చదివితే పెద్ద ఇది అనుకుంటున్నావా? అదేంటన్నా మరి ఎలా ఉంటుంది? చూడరు నా భూమి చూడు ఎలా ఉంది బల్ల పరుపుగా ఉండును. కాబట్టి భూమి ఎలా ఉంటుంది? బల్ల పరుపుగా ఉండను. గుండ్రం అన్నాం అనుకో, బెత్తం పెట్టి కొడేస్తాను, బెత్తం ఎత్తుతున్నాడు. ఓరి బాబు ఇదేట్రా నాయన అని స్కూల్కి వెళ్ళాడు. భూపాఠం చదవండి రా అన్నాడు. చదివేళ్ళకి అందరు భూమి గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను. ఈడేం చేస్తున్నాడు? అందరు ఈ భూమి బల్లపరుపుగా ఉండను. ఎవడరాడు బల్లపరుపు అంటున్నాడు టీచరు. నేను సార్ స్టాండప్ నిలబడు. ఏమిట్రా? అయ్యా మీరు బీఈడి చదివారు, గ్లోబ్ చూపెడుతున్నారు. మా నాన్న ప్రాక్టికల్గా చూపించాడు భూమి ఎలా ఉంది తెలుసండి, బల్ల. ఏమిట్రా? కర్రెట్టు కొట్టేస్తున్నాడు. ఊరి బాబు ఇదేట్రా నాయన, ఇక్కడేమో బల్లపరుపు అంటే మాస్టర్ కొడుతున్నాడు, గుండ్రంగా ఉంటే మా బాబు కొట్టేస్తున్నాడు. నేను ఏం చేయాలని రాత్రి అంతా అడిగి నిద్రపడలేదు. మన పిల్లలకి మంచి జ్ఞానం ఉంటుందంటో. ఇప్పుడు హైటెక్నాలజీ, మనకి సెల్లలో ఏది కొట్టాలో ఎస్ఎంఎస్ ఇవ్వటం చేత కాదు నాకు. మన వాళ్ళు ఎస్ఎంఎస్లు కూడా ఇచ్చేస్తున్నారు, అంత జ్ఞానం. అలాగే ఈ జ్ఞానం కలిగినోడు సరే ఏం చేశాడు? ఆ ఉదయాన్నే వెళ్ళి పొలంలో కూర్చొని పాఠం చదువుకుంటున్నాడు. వాళ్ళ నాన్న ఎలా చూశాడు? వాళ్ళ నాన్న మెప్పించాలి. ఏమని చదివాడు? భూమి బల్లపరుపుగా ఉండను, భూమి బల్లపరుపుగా ఉండను. వెరీ గుడ్ రా, అదిరా నా కొడుకు అంటే అంటున్నాడు అతను. ఇక్కడికి వచ్చి అన్నాడు భూమి గుండ్రంగా ఉండను, భూమి గుండ్రంగా ఉండను. క్లాసులో అదిరా శభాశ్రాలను శిష్యుడు. ఇక్కడ నేను మెప్పిస్తున్నాడా, అక్కడ ఆడిని మెప్పిస్తున్నాడు. ఎంత బాగుందండి. ఆడేమన్నా సత్యాన్ని నమ్మాడా? నువ్వేం చేస్తున్నావు? బయటికి వెళ్ళి అక్కడ ఉండే అన్యాచారాలు చేసేస్తావు, అక్కడే ముహూర్తాలు పెట్టిస్తుంటావు, ఆడి దగ్గరికి వెళ్ళిపోతుంటావు. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి షడ్రక్ గారు అంటుంటావు. అబ్బో విమనస్కులు. ఏమైనా ఆమె దగ్గర ఉందా మోయాబు ముహూర్తాలు? మోయాబు చీకట్లు ఏమైనా ఉన్నాయా? ఆచారాలు ఉన్నాయా? ఒక కొబ్బరికాయ ఏమైనా ఉందా? తమలపాకులు, మళ్ళీ తమలపాకులు. అందులో ఏంటి తమలపాకు? తమలపాకులు తింటేనంటే కళ్ళు బాగా కనబడతాయి తింటే. మరి ఇది పెడితే ఏం కనబడతాయి? నాకు అర్థం కావట్లేదు. ఏమిటిది? మామిడాకులు, తమలపాకులు. ఓకే, మామిడాకులు కట్టేస్తే బాగా పచ్చగా ఉంటాం, కట్టేద్దాం. నిజంగా ఒక ఇంటికి వెళ్ళి, పేదోళ్ళ ఇంటికి వెళ్ళి కట్టేద్దాం. ఆ ఇంటికి వెళ్ళి బియ్యాలు వచ్చేస్తాయా? ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం. అన్నీ మానేశానండి, అవన్నీ గోదావరిలో కలిపేశానండి. ఇమ్మానుయేలు నా ఇంట్లో ఉన్నాడు దేవుడు. దిశ లేదు, ముహూర్తం లేదు నా ఇంటికి. ఒక్క గుమ్మానికి ఒక కొబ్బరికాయ కొట్టలేదు. ఎన్ని కొబ్బరికాయలు కొట్టేశాం? అందుకనే ప్రభు బిడ్డలు యేసేయులు నీళ్లలో పుట్టడం లేదు. ఏమి గర్భావళి ప్రియులారా, ఆమె నిలకడ ఉందా? బట్టి అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోతాం, ఎటు వెళ్ళిపోతాం. ఏది దేవుడి దగ్గర అడగో, దేవుడి చిత్తం ఏంటి అడగో. ప్రభు దగ్గర నిలకడలేదు నీ జీవితం. కరెక్ట్ నిర్ణయం చేయి. ఆ నిర్ణయములో నిలకడ ఉండాలి. నేను అటు ఇటే ఎందుకురా బాబు ఈ సేవ బాధపడలేకపోతున్నాను, అటు ఇటు వెళ్దామనే దినాలు ఉన్నాయి. దేవుడు ఒప్పుకోలేదు. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే చావాలి, ఇక్కడే చచ్చిపోవాలి. అంతే, అయిపోయింది నిర్ణయం. ఇంకా అంతే.
మీ పాదాలు కడుగుతూ మీ బాధలు మోస్తూ చనిపోవడం నిర్ణయం అయిపోయింది. అందులో నేను నిలకడగా ఉండాలి. తాను నిలుచున్న ఏది నిర్ణయం? అసలు నిర్ణయం ఏటో అడిగావా? దేవుని చిత్తమేటో అడగా. నీ సొంత ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనల్లో అడుగుతుంటావు, రావవి. మూడోది నిష్కపట ప్రేమ. నీ మీద చెప్తున్నా. ఎందుకు నిష్కపటమైన ప్రేమని ఈ మూడో దానికి నేను పెట్టానంటే, రూతు గ్రంథంలో చూడండి. రూతు గ్రంథము ఆ మూడో అధ్యాయానికి పేరు నిష్కపట ప్రేమ. నీ మీద కదండి నిర్ణయము, నిలకడ. మూడోది నిష్కపట ప్రేమ. ఎందుకు ఇది పెట్టానంటే, 7వ వచనం, బోయజు మనసు సంతోషించి అన్నపానములు పుచ్చుకుని లోపలకు పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకున్నప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకున్నాడు. ఎక్కడ పడిందండి? కాళ్ళ మీద పడిపోయింది. బోయజు అనగా బలవంతుడు. న్యాయాధిపతులు అందరూ బలహీనులు. నాయనా వాళ్ళ కన్నీళ్లు తొడవండి, వాళ్ళని బాగు చేయండి అని అంటే అసలు బలహీనులు అందరూ ఉన్నాయి. ఏం చేయలేకపోయారు. ఒక బలవంతుడు. ఈ కరువు వచ్చిన తర్వాత, న్యాయాధిపతుల దినాల్లో కరువు వచ్చిన తర్వాత, ఆ తర్వాత రాజులు లేని సమయంలో ఒక మహాబలవంతుడు కాళ్ళ మీద పడిపోయింది. ఆయనే బోయజు, ఆయన యేసు ప్రభు. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, బలవంతుడైన యేసు పాదాలు పట్టుకుంది. అమ్మా ఎవరు? ఎక్కడికి వెళ్ళిపోయింది? బలవంతుడు పాదాల మీద పడింది. దీన్ని కరెక్ట్ గా నేను చెప్పాలంటే లూకా 7వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరు పాపాత్మురాలు అని ఆ గ్రామస్తులు పిలుస్తూ ఉంటారు. 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. అందరూ ఏమని పిలుస్తున్నారండి? పాపాత్మురాలు, పాపాత్మురాలు. ప్రియులారా, ఆ తర్వాత ఈమె ఎక్కడికి వెళ్ళింది? పాపాత్మురాలు. ఆ 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీ చూచుచున్నావే, ఈ స్త్రీ చూచుచున్నావే, ఆ పైన చూద్దాం. ఆమె దేవుని పాదముల దగ్గర 38 వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని. ప్రియులారా, పాపాత్మరాలు ఆయన పాదాలు ముద్దు పెట్టుకుని తల వెంట్రుకలతో తుడిచేది. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు నా అందాన్ని ఆ పురుషుల కొరకు వాడేనయ్యా, ఎంత దుష్టురాలనయ్యా, రోత పుట్టింది. ప్రభులోకి వచ్చిన తర్వాత నీ పాత జీవితం రోత పుట్టిస్తాడు. పుట్టించి నిజమైన నిర్ణయానికి వెళ్తావు, నిలకడలోనికి వెళ్ళిపోతావు. ఆయన ఎంతగా ప్రేమిస్తాడు? పాదాల మీద పడి సమస్తము నీ అందాన్ని, నీ చందాన్ని, నీ శరీరాన్ని ఆయనకు అర్పించేస్తావు. అది నిష్కపట ప్రేమ. కపట ప్రేమ వేరు, ఆ కపట ప్రేమ వేరు. కొద్ది వివరిస్తాను తర్వాత. ఆ తర్వాత ఏం చెప్తున్నాడో ప్రభు యొక్క మాటలలో 47 ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో విస్తారముగా ప్రేమించిందట. అమ్మా గమనించావా? విస్తారముగా ప్రేమించింది. విస్తారమైన ఆమె పాపాలు ఏమైనా క్షమించబడ్డాయి. దీన్ని బట్టి అప్పుడప్పుడు అనుకుంటారు, ఎవరైతే ఇష్టానుసారంగా విస్తారంగా వారి దేహాన్ని పాడు చేస్తారో, విస్తారముగా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తారో, వాళ్ళు విస్తారముగా ప్రేమించాలి. గుర్తుంచుకోండి ప్రియులారా. నేను పౌలు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఆ హానికరుడను, హింసకుడను, దోషకుడను, హానికరుడు. దగ్గరుండి స్టెఫను చంపించేశాడు. ఇటువంటి హానికరుడు దగ్గర ఎక్కువ ఆశించాడు. లేకపోతే దేవుడు ప్రాణాన్ని తీసేద్దుడు, తీయకుండా కాపాడి మారతాడేమో అని ఒక మాట వినిపించాడు ప్రేమతో. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తూ. అడిలెత్తిపోయాడు, గడగడలాడాడు, 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆ మహాస్వరం విన్నటువంటి దేవుడిని 2 నేత్రములతో చూశాడు. తండ్రి, బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం, ఇంక నీ కొరకు బతుకుతానని. ఎలా జీవించాడంటే మరణానికి భయపడలేదు, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. అదే అంటుంది, అత్త నీవు చనిపోయిన చోటనే నేను చనిపోతాను.
అమ్మా మన విస్తారంగా ప్రేమించావా? నా జీవితంలో ఇంకా ప్రేమించాలి నేను చేసిన పాపాలకి. విస్తారముగా ఈమె జీవితం ఎలాడదో ఒకసారి అవగాహన మీకు కలుగు చేస్తాను. కెమోషు అనే దేవతను పూజించేది. ఆ కెమోషు అనేటటువంటి దేవత విషయంలో హీజ్ కూప్ అనేటటువంటి ఒక ఆ బైబిల్ పండితుడు ఈ విధంగా రాశాడు. ఆ దేవతలో కామ పిశాచులట, కెమోష్ అనే దేవత. వీళ్ళు పూజారులట. వార్ప ఏంటి, ఈమె ఏంటి, ఇద్దరు పూజారులట. అంటే అర్థం మీరు జోగిని వ్యవస్థ చూస్తారు. ఎవరైనా దేవుడికి సమర్పించుకుంటే స్త్రీలు వాళ్ళని దేవుని ఆలయంలో పెడతారు. ఆ ఆలయంలో జరిగే వృత్తాంతం ఏంటంటే, ఎవరు పిలిస్తే వారి ఇంటికి వెళ్ళాలి, వారు దేహాన్ని కూడా పాడు చేస్తారు. వీరి వృత్తి ఏంటంటే ఇతరులను సంతృప్తి పరిచే వృత్తి. ఈ దేవతలో నీ ఎలాగ ఆరాధించాలంటే నగ్న దేహంతో ఆరాధించాలి. ప్రియులారా, పాపి కదా, పాపాత్మురాలు కదా. ఈ పాపాత్మురాలు ఎలాగా ఏ చరిత్ర వినలేదు. అది యేసుప్రభు కాలములో జరిగిన వృత్తాంతం. పాపాత్మురాలు ఆయన పాదాల మీద పడి తల వెంట్రుకలతో తుడిచింది. ఇక్కడ కూడా బోయజ్ అనే బలవంతుడైన యేసుప్రభుకు సూచన ఆయన పాదాల మీద పడింది. ప్రభు, ఇలాగ జీవించాను ప్రభు, ఇలా జీవించాను ప్రభు, నీ కొరకు నా ప్రాణమైనా పెట్టేస్తాను ప్రభు అని పాదాల మీద పడింది. ప్రేమైన బిడ్డలారా, అత్త చెప్పింది ఆ మాట, వెళ్ళు, బోయజ్ దగ్గరికి వెళ్ళు, ఆయన పాదాల మీద పండుకో. ప్రేమైన బిడ్డలారా, అక్కడ చక్కటి మాట మాట్లాడుతుంది అత్త. అమ్మా, ఆ 3వ అధ్యాయము 18వ వచనములో మనం చూచినట్లయితే 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, ఆమె నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగో జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండము. బీ సైలెంట్, ఊరకుండు, కనిపెట్టమ్మా. ఎందుకంటే ఆయన దయ పుట్టింది. అరే, మోయాబు స్త్రీ, నా బంధువురాలు యొక్క కోడలు భర్త చనిపోయారు, ఆమెను వివాహం చేసుకోవచ్చు. కానీ ఒక పద్ధతి ఉంది యోధాలో. ఈ బంధువులు ఎవరైనా మేము చేసుకుంటామంటే వారికి ఛాన్స్ ఇవ్వాలి. అది అంటాడమ్మా, నాకు ఇష్టమే, నీకు ఆశ్రయము, నా బలములో నా రెక్కల కింద నీకు ఆశ్రయం ఇవ్వడానికి నేను సిద్ధమే, కానీ యోధా చట్ట ప్రకారం ఇలా చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. అత్త అంటుంది, కనిపెట్టు, ఊరకుండము. అమ్మా, మన పిల్లలు కనిపెడుతున్నారా, ఊరకుంటున్నారా? ఎన్ని చరిత్రలు! అయ్యో, టీవీల నిండా ఇవే. నువ్వు నన్ను ప్రేమించు, మన ఇద్దరే వెళ్ళిపోదాం. ఏమన్నా ఉందా? ఏమన్నా ఊరుకుంటున్నారా? ఏమన్నా వివాహ వ్యవస్థ భారతదేశంలో ఒక దేవుని పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా? ప్రేమించడం, పారిపోవడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, మేము మైనారిటీ తీరాం. ఏంటి కథలు? ఈ కథ ఏంటి? ఊరుకున్నది. ఆయన అంగీకారం వచ్చినంత వరకు ఊరుకున్నది. పెద్దలు వివాహం చేసేటంత వరకు ఊరుకున్నది. ప్రియమైన బిడ్డలారా, అందుకనే ప్రేమ కాదు నేను అంటుంది, నిష్కపట ప్రేమ. ఒక సేవకుడు ఇలాగా ఒక చక్కటి సామెతను ఉదహరించాడు. అదేంటంటే, లవ్ ఈజ్ నాట్ బ్లైండ్, లస్ట్ ఈజ్ బ్లైండ్. ప్రేమ గుడ్డిది కాదు, లస్ట్ శరీరాశ గుడ్డిది. ఇది శరీరాశ కాదు, దేవుని యందు ప్రేమ, దేవునిలో జీవించే కనిపెట్టే ప్రేమ. కనిపెట్టుట, తల్లిదండ్రులకు విధేయులవుట, ఎవరినో ప్రేమించడం, అక్కడి నుంచి ప్రాబ్లం సృష్టించడం. ప్రియమైన బిడ్డలారా, నిష్కపటమైన ప్రేమ. అందుకనే ఈమె ఎంతగా ప్రేమించిందంటే, ఆ పాపాత్మురాలు ప్రభువుకి తన జీవితం అర్పించేసింది. ఇక్కడ కూడా, ప్రభువా, బోయజు యేసు ప్రభుకు సూచన, మోయాబునయ్యా, అయ్యా 30 మైళ్ళ దూరములో ఉండే దౌర్భాగ్యమైన కుటుంబంలో పుట్టానయ్యా,
అయ్యా అక్కడ అంతా వ్యభిచారపు వాతావరణమేవయ్యా. మోయాబీలు గర్విష్ఠులను ఉందయ్యా, నేను గొప్ప గర్విష్ఠురాలనయ్యా. అయ్యా అంత మట్టుకే కాదు, మోయాబీ దేశము సొదొమ పట్టణమని జెఫన్యా 2:9 రాయబడి ఉన్నది. అయ్యా సొదొమ గొమొర్రా అంటే పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు. అది జెఫన్యాలో 2:9 మోయాబీలు సొదొమ లాంటి వారని ఉన్నది. ఇది జీవితం అయ్యా. అయ్యా నా జీవితం ఇదయ్యా, ఆ గుడిలలో ఉండేవాడిని. అయ్యా నన్ను కనికరించవా. ప్రేమైన బిడ్డలారా, మన జీవితంలో ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రభు దగ్గర నీవు ఉంటున్నావా? ప్రభు పాదాల పడిపోయింది, ప్రభు యొక్క కృపను పొందింది. మార్కు సువార్త 10:28 చూడండి. 28 ఆ 28లో చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. మార్కు 10:28. ఆ వచ్చిన భాగము ఈమె జీవితంలో ఎంత చక్కగా నెరవేర్చిందో. 10:28 వచ్చినము. 29 చదువుతాను. 10:29 క్షమించండి, మార్క్ అండి, మార్కు 10:29. అందుకు యేసు ఇట్లెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను. ఏమండి ఇల్లు వదిలేసిందా లేదా? ఎవరో రూతమ్మ. ఇంటినైనను అన్నదమ్ములనైనను, అన్నదమ్ములు విడిచిపెట్టిందా లేదా? దేవుని వాక్యం ఎలా నెరవేర్చిందో చూడండి. తర్వాత అక్క చెల్లెండ్రు వార్ప వెళ్ళిపోయింది అక్క చెల్లెండ్రు దగ్గర, కానీ రూత్ వెళ్ళిందా? వెళ్ళలేదు. తల్లిదండ్రులనైనను, తల్లిని తండ్రిని విడిచిపెట్టిందా లేదా? పిల్లలనైనను, పిల్లలు లేరు ఆమెకి. భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్న తమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుతా. లోకం రాబోయే లోకమందు ఏం పొందుతామండి? విడిచిపెడితే నిత్య జీవం. అన్ని విడిచిపెట్టింది చూడండి ఇక్కడ ఈ వాక్య ప్రకారం. ఆఖరికి భూములను కూడా విడిచిపెట్టేసి. చూడండి మన జీవితాలలో బాధకరమైన అంశం ఆస్తుల వివాదాలు. ఒక దేవుని నిజమైన బిడ్డ ఆస్తుల వివాదాల్లో తేలిపోతారు. ఇది నాది, నేను కోర్టుకి వెళ్తాను, ఆడ సంగతి చూస్తాను. ఏంటది? జాగ్రత్తగా పెద్దలను పెట్టుకొని ఏదో దేవుడు ఇచ్చింది, అది మనకి ఇచ్చింది అంతే చాలు. దాంతో దేవుడు ఇచ్చాడని తృప్తి పొందు. ప్రియులారా, ఇక్కడ ఎన్ని భూములు ఉన్నాయో, వాళ్ళ అమ్మకి నాన్నకి ఎన్ని ఎకరాలు ఉన్నాయో, వద్దు. నీ దేవుడే నా దేవుడు, విశ్వాసమునకు కర్తయ్య, దాన్ని కొనసాగించి వాడైన యేసు గొప్పవాడు. ఆ విలువ గొప్పదే. మోషే అలాగ వెళ్ళిపోయాడు. దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అందుకనే 4వ పేరాకి ఏం పెడతానంటే, వాడికి నిత్య జీవం ఇస్తాడు. రాబోవు లోకమందు ఏమిస్తాడు? నిత్య జీవం. 4వ పేరాకు 4వ అధ్యాయానికి నిత్య జీవం. మొదటిది ఏంటండి చెప్పండి? మొదటి పేర, మొదటి అధ్యాయం నిర్ణయం, 2వ అధ్యాయం నిలకడ, 3వ అధ్యాయము నిష్కపట ప్రేమ, 4 నిత్య జీవం. ఎన్ని విడిచిపెట్టి నిత్య జీవం. బిడ్డలారా కనబడుతుందా? ప్రియమైన బిడ్డలారా, నీకు ఇహంలో కూడా ఇస్తాడు, పరమును కూడా ఇస్తాడు. ఆ వచ్చిన భాగం చదవండి. దేవుడు నేను పేదవాడిగా ఉంచాడు. అయితే అక్కడ పోరాటంలో నువ్వు గమనించాలి. ఆస్తులు పోరాటం, పొలాల పోరాటం, డబ్బులు పోరాటం. కొట్టుకుని సస్తున్నారు ఈ దినాలలో. ఒక పెళ్ళి అవ్వలేదు, ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు పాపం. అక్కగారికి పెళ్ళయింది. ఒకే ఒక ఇల్లు, తల్లిదండ్రులు చనిపోయారు. ఏం చేయాలండి? ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఏం చేయాలి? చెల్లికి పెళ్లి చేయాలి కదా. నువ్వు బయటికి వెళ్ళిపోతున్నాడు. పెళ్లి కాలేదు, బయటికి వెళ్ళిపోమన్నాడు. అరే పెళ్లి చేయాలి కదా. నాకేం అనవసరం, ఈ ఇల్లు నాదంటావు నువ్వు. అరే పెళ్లి చేయాలి. ఎటువంటి దౌర్భాగ్యం! ఈ లోకములోనికి ఏదియో తేలేదు, ఏమియో తీసుకొని పోలేవు. కాగా అన్న వస్త్రములు కలవారైంది తృప్తి పొంది ఉండు. ఎందుకు ఆశపడుతున్నావు అన్యాయముగా? ఎందుకు పోరాటం?
వెనక్కి వెళ్ళిపోతావు, వార్పావలే పోతావు వెనక్కి. నువ్వు రూతు వల్ల వెళ్ళాలనుకుంటావా? వద్దు, ఇవన్నీ నాకు దేవుడు కావాలి, యేసు కొరకు వెళతాను. కాబట్టి ఈమె నిత్య జీవం ఎలా పొందింది? ఆ ఆఖరి అధ్యాయంలో చివరిలో మనం చూస్తే ఈ యొక్క 20వ వచనం చదువుతాను చూడండి. 20వ వచనం రూతు గ్రంథం 4:20. నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షేను కనెను, యెష్షే ఎవరిని కన్నాడు? దావీదు. ఇది ఎక్కడి వరకు వెళ్ళింది? ఇక్కడ రూతు 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 అని 12 సార్లు రాయబడింది. మీరు కొంచెం టిక్కిలు పెట్టి నాకు చూపించండి. 12 సార్లు ఉంటారు. చదవండి, ఎంత 4 అధ్యాయాలు కదండి. 12 తాపలేదు. 13ది ఒక చోట ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షేను కనెను, యెష్షే రాజైన దావీదును కనెను. ఇక్కడ మరలా అదే రాశాడు. ఎందుకు రాశాడు? నూతన నిబంధనలోనికి తీసుకొచ్చాడు. అమ్మా, నూతన నిబంధన అంటే యేసు ప్రభు నిబంధన. యేసు ప్రభు ఆశీర్వాదకరమైన నిబంధనలో ఉన్నావా? ఇంకా పాత మోయాబు ఆచారంలో ఉన్నావా? ఆ బిడ్డ మోయాబును వదిలేసింది, నూతన నిబంధనలోకి వచ్చింది. పాత నిబంధన అంతా ఆచారకాండ, ఎక్కడ చూడండి బలులు అవి ఇవి ఏవో. కానీ ఆత్మీయ కాండలోకి వచ్చింది. ఏది నీ జీవితం ఉంటుందా? ఆ దేవుని జీవ గ్రంథంలో ఉంటుందా? దేవుడు ఎంత గొప్ప దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన గ్రంథంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహం ఏంటండి? అన్ని విషయాలకు ఘనమైనదిగా దేవుడు. బలహీనుల న్యాయాధిపతి కాలంలో వచ్చిన కరువుని, రాజులేని కాలంలో ఆ బాధలను విడిచి బలవంతుడైన బోయజుని చేరుకుంది. ఆ బోయజులో నుండి ఘనమైనటువంటి ప్రభు వచ్చాడు. ఆయన యేసు ప్రభు. అందరూ చప్పట్లు కొట్టండి. బలమైన ప్రభు వచ్చాడు. ఘనముగా ఉందా? ఎవరిని కంటున్నావు? అబ్బో, కుర్రోళ్ళ గురించి ఇంటుంటే భయం వేసేస్తుంది. వాళ్ళ నాన్నే కూడా ఎత్తున్నాడు, వాళ్ళ అమ్మనే కూడా ఎత్తున్నారు కొందరు. తిరుగుబాటు, జాగ్రత్త. రేపొద్దున వివాహంలో ఘనముగా ఉంటుందనేది యవన స్త్రీ ఘనమైనదిగా ఉంటుందా? వినయ విధేయతలు ఉన్నాయా? నిజంగా రూతుకి ఏ బోధ ఉందండి? ఏ షడ్రక్ లాంటి వాడు ఉన్నాడండి? ఎవడైనా బతిమాలేడా? ఒరిజినల్. అదండి దేవుడి ప్రతిష్టత, దేవుడి యొక్క ఆశీర్వాదము. ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి గొప్ప బలవంతుడను చేరుకొని ఎంత గొప్ప దేవుని కృపను ఆ బిడ్డ పొందినదో, ఆ బిడ్డ ఆశీర్వాదం ఆఖరిసారిగా రోమా 8వ అధ్యాయం 30వ వచనం రాత్రి మనం చదువుకున్నాం. దాని గురించి 8వ అధ్యాయం 30వ వచనం ఎలా నెరవేరిందో చూడండి. 29 నుంచి చదువుతాను. 8 రోమా 8:28 నుంచి 8:28 దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఏంటి? దేవుని ప్రేమించిందండి, ఆయన సంకల్పం, ఆయన చిత్తం నెరవేర్చిందండి. సమస్తము దేవుడు తిప్పాడు తన చుట్టూ. వార్ప ఏముంది? అయిపోయింది చాప్టర్. ఏమన్నా మత్తయి సువార్తలు వార్త ఏమైనా కనబడుతుందా? కనబడదండి. సహోదరుడా, జీవ గ్రంథంలో ఏమైనా ఉంటుందా నీ పేరు? నీ ఆశలు, నీ చిత్తం, నీ ఆలోచన నెరవేరకపోతే దేవుని కూడా లెక్క చెయ్యి. ఏమది కాదు. దేవుని ఆలోచన ప్రేమించింది, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడింది. అమ్మా రూతు, నువ్వు కావాలరా? వార్ప వద్దు. పిలిచాడు దేవుడు. మేలు కలుగుటకి సమస్తము గడియారాలు తిప్పేసి కాలమాన ప్రకారం బోయజును తీసుకెళ్ళాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఏదో కొంచెం ప్రేమ. హిందూ పెళ్లి చేసుకుంటే ఎలాగుండేవాడిన దౌర్భాగ్యం. కొంచెం చిన్న ప్రేమ నాది. రూత్ అంత ప్రేమని నేను చెప్పను. ఈ రోజుని ఇలా ఉన్నానంటే ఆ దైవ చిత్త వివాహం.
ఏదేని యవనస్తుల్లో ఈ ఆశలేవి తర్వాత ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగన వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ముందుగా కుమారుని స్వారూప్యం కావాలి రూతమ్మని నిర్ణయించేశాడు. డెసిజన్ ఇందాక అన్నానే, మొదటిది నిర్ణయము నిర్ణయించాడట. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడు. రూతమ్మ నువ్వు నాకు కావాలి పిలిచాడు. విడవలేదు ప్రభు. నువ్వు నిలకడలేని భక్తి అలాగుంటావు, కాసేపు ఇలాగుంటావు, ఏదో అర్థం కాదు. దేవుడి కొరకు జీవించు, ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉంటావు. ఏంటి నీ ప్రాణం? కుక్క చేస్తుంది, నేను చేస్తున్నాను. కుక్క ఏం చేస్తుంది? ఎవరికి మేలు చేయడం లేదు. అది గ్రహించాను. నేను అలా చచ్చిపోకూడదు. పాపులను ప్రభు దగ్గర నడిపించాలి. ఇక సౌఖ్యం పరలోకమే, నిద్ర పరలోకమే. నిద్ర తగ్గిందాం ప్రియులారా. మనం కుక్కలా చచ్చిపోవద్దు. నువ్వు నీ ప్రాణం విలువైనదే దేవునికి. ఈమె పిలిచాడు. ఎవరిని పిలిచిన వారు నీతిమంతులుగా తీర్చాడు. యోర్దాను దాటించాడు. మరణ పునరుద్ధారణములు దాటి నీతిమంతురాలైంది. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని ఏం చేశాడు? మహిమపరిచాడు. ఏమండి ఇప్పుడు రూతు మహిమ కాదా ఆమెకి? అమ్మా రేపు పొద్దున ఏమైనా చెప్పుకుంటారా? ఏమండి అబ్బే ఏమిటండి ఏం చేసిందండి ఇతనండి, అయ్య బాబోయ్ అని అంటారా? ఆ చచ్చిపోయిన తర్వాత నీ భర్త వచ్చి భలే గయ్యాళి చచ్చిపోయింది బాబోయ్ అని అంటాడా? ఒకవేళ భర్త చనిపోతే అయ్యో ఈ గయ్యాళి వల్ల నా భర్త చచ్చిపోయాడని అంటారా? అదా మహిమ? సాతాను మహిమ. అలా కాదు. నిన్ను పిలిచాడు, వాస్తవం, లేకపోతే ఈ గుడికి రావు. నిర్ణయించాడు. నీతిమంతురాలవై ఆయన కొరకు జీవించు, దేవుడు నిన్ను మహింపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం.